అందరికీ షలోం. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నత స్థలములు నివసిస్తూ వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో పొగడబడుచు ఉన్న తండ్రి, దయామయుడా, ఆశ్చర్యకరుడా, అద్వితీయుడా, అనాథలకు విధవరాండ్రకు ఆధారభూతుడమైన తండ్రి, మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము చేత, నీ లేఖముల చేత, నీ జ్ఞానముల చేత మమ్మల్ని బలపరుస్తూ నీతి న్యాయములు జరిగించడి వారిగా మమ్మల్ని నిలవబెడుచున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మామలను మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, యెషువా నన్ను ముట్టినందున, యెషువా నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యెషువా వచ్చినందున, నాలో యెషువా వచ్చినందున. యెషయా గ్రంథము 9వ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం. వీరు యెరూషలేమునికి వచ్చి మందిర ప్రతిష్ఠత చేసిన తర్వాత ఇజ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కానానీయులను, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములు తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లికు తీసుకొనుచు తన కుమారులను వారికిచ్చుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారై అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను, ముఖ్యులు ఉన్న విషయాన్ని ఎజ్రాకు తెలిసిన విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. అప్పుడు ఎజ్రా తన పైవస్త్రములు చింపుకొని ఈ అపరాధములను బట్టి ఎలోహిం వారి మాటకు భయపడిన వారు ఈ విషయాన్ని ఇతనికి చెప్పగా, ఎజ్రాకు చెప్పగా, అతను తన బట్టలు చింపుకొని అదోనై వారి ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా ఇదిలో మనం గమనించగలము. సాయంత్రపు వేళ, అర్పణ వేళ లేచి మోకాళ్ళలోని తండ్రి తండ్రి నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడుచున్నాను, మా దోషములు మా తలలకు పైగా హెచ్చించి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది, మా పితరుల దినము మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధములము అనే మరి అపరాధములను ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా ఏదైనా చూస్తున్నాం. ఎప్పుడైతే వీరు అదోనై వారికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ లోకములో ఉన్న వారితో కలిసి జీవిస్తూ ఉన్నారో
వెనువెంటనే ఎజ్రా చేసిన పనిని ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగున మన హృదయములో ఆయన సన్నిధిలో కుమ్మరించిన ఎడల ఎజ్రా చేసినటువంటి ప్రార్థన మనం చేయవారమై ఉన్నామని ఈ దినం మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.